ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరో 2 నెలల్లో జరగనుండగా ప్రధాన పార్టీలు నూతన వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ఇక 2024 ఎన్నికలకు సంబంధించి 2014 సంవత్సరంలోని పొత్తుల వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈసారి మాత్రం ఏపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత 2 ఏళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఇక ఆ రాజీనామా లేఖలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రఘురామకృష్ణరామరాజు. ఇక తనదైన శైలిలో సీఎంపై విమర్శలు గుప్పించారు. తన పార్లమెంటు సభ్యత్వాన్ని టార్గెట్ చేసి తనపై అర్హత వేటు వేయడానికి మహమ్మద్ గజ్నీ తరహాలో అనేకసార్లు దండయాత్ర చేసి ఎన్నో ప్రయాసాలకు లోనైనప్పటికీ అవి మీకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదని తన రాజీనామా లేఖలో రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. మీరు మీ దుర్మార్గమైన చర్యలతో తనపై దాడి చేసిన ప్రతిసారి తాను మరింత పాజిటివ్గా ముందుకు వెళ్లానని, మరింత బలోపేతమయ్యానని, చాలా సమర్థవంతమైన చర్యలను తీసుకున్నానని తెలిపారు. నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. మీ భయంకరమైన దాడి మధ్యలోనూ తాను ప్రజలు ప్రశంసించే విధంగా పనిచేయగలిగానని ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ప్రజల కోసం మంచి చేయగల, బలంగా పనిచేయగల నాయకుడిగా నేను ముద్ర వేసుకున్నాను అని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేశారు. తన రాజీనామా వెంటనే అంగీకరిస్తూ మీ స్పందన కోరుతున్నాను అంటూ రఘురామకృష్ణంరాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలో పేర్కొన్నారు. ఇక ఇది ప్రతి ఒక్కరికి ప్రజాక్షేత్రంలోకి వెళ్లవలసిన టైం అని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు తన లేఖ ద్వారా ఇరువురికి ఈ అసహ్యకరమైన రక్షణ లేని బంధం నుండి ఒక్కసారి విముక్తి లభిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జరిగే టీడీపీ జనసేన భారీ బహిరంగ సభకు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈరోజు టీడీపీ జనసేనలు తమ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీడీపీ తరపున పోటీ చేయాలని రఘురాజు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పొత్తులో భాగంగా నరసాపురం నియోజకవర్గాన్ని ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ తరపున ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ధర్మాన ప్రసాదరావు గారు దిశానిర్దేశం చేశారు. అదొక్కసారి నేను ఫోకస్ చేయాలి. వేరే ఏజెంట్గా లోపల కూర్చోవలసి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, నీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అయితే సర్వీసింగ్ ఏం లేవు. అదంతా వాలంటీర్ ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాలంటీర్ సార్ ఏది ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు అదండి ఈయన చెప్పింది. ఆయనకి సర్వీస్ రూల్స్ ఏమంటే రావట. అలాంటి వాలంటీర్ అన్నట, స్వచ్ఛంద సేవకుడట. మరి 5,000 రూపాయలు నెలకి ఎంతకి ఇస్తున్నామమ్మా? మరి తోఫాలు, సేవారత్న, ఆ రత్న, ఈ రత్న అంటూ 375 కోట్లు ఇవన్నీ ఇచ్చేసి అని ఎట్టేసుకుంటావా? ఏజెంట్ కింద. ఏజెంట్ ఇది పేర్లోనేనా? ధర్మం లేదా మనకి? స్వచ్ఛంద సేవకుడు అనేసి ఎన్నికల బూత్లో ఏజెంట్ ఎట్టేసుకుంటావా? సో ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎంతో స్పష్టంగా చెప్పింది, వీళ్ళని ఏజెంట్లుగా వాడటానికి వీల్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు వీళ్ళ ట్రిక్ ఏంటంటే వాళ్ళ జీతం ఎంత వస్తుందో ఈ గిఫ్ట్ రూపేనా అంటే అవార్డులు ఇచ్చేసి, అది కూడా మళ్ళీ ప్రభుత్వం ఖర్చు ఇచ్చేసి, మళ్ళీ వాళ్ళందరినీ ఏజెంట్లుగా పెట్టి పని చేయించుకోవాలని చెప్పి. ఎందుకంటే వీడు అలా దెయ్యంగా కనపడుతూ ఉంటాడు అన్నమాట వాలంటీర్. ఆ వాటర్ వచ్చేటప్పటికి అంటూ ఉంటాడు అనమాట. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అదేం కుదరదమ్మా ప్రసాద్ గారు, అదేం కుదరదు. మేము ఏ బూత్కి సంబంధించి అంటే ఆ వార్డు ఏ బూత్ కింద వస్తుందో చూసి ఆ వార్డులో ఉన్న
వాలంటీర్ల ఫోటోలన్నీ 100 మీటర్ల దూరంలో మేము డిస్ప్లే చేస్తాం. ఇది పోలీస్ స్టేషన్లో జేబులు కొట్టి వాళ్ళు ఫోటోలు పెడతారు కదా, అలాగే మేము ఫోటోలు పెడతాం. ఆ వాలంటీర్ గారు ఆ బూత్లో ఉన్నాడా అని ఎత్తి అసలు పడదొప్పుతాం. ఆయన్ని ఎన్నికల ఏజెంట్కి అప్పచెప్పి ఆయన శాశ్వతంగా ఉద్యోగంలో లేకుండా చేస్తాం. ఆడు కావాలంటే ఆడు ఓటు వేసుకుంటాడు, మరి మూసుకొని వస్తాడు అంతే. ఆడు ఓటు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి, లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఆ వాలంటీర్ ఆడు ఓటు ఆడు వేసుకుంటాడు, వస్తాడు అంతే తప్ప మీరు చెప్పినట్టు అది స్వచ్ఛంద సేవకుడు అది ఏడ్ చేసినా ఏం పర్లేదు అంటే ఒప్పదమ్మా. అది ఒప్పదు. అలా ఉద్యోగం వాళ్ళని పట్టించేస్తాం, ఒగ్గేస్తాం అనుకుంటున్నారా? ఇష్టమేనా? అలా వర్గం ధర్మాన ప్రసాదరావు గారు, ఇది మేము తీవ్రంగా తీసుకుంటాం. మీలాంటి బాధ్యత గల ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన మంత్రి ఇంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడటం చాలా దురదృష్టం. పబ్లిక్ ఇటువంటి చెత్త మాటలు మీకన్నా చాలా పై స్థాయి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లా. ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా వివేకంతో మాట్లాడతారని చెప్పి ఒక విశ్వాసం ఉంది ప్రజలకి. ఆ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. ఎన్నికల కమిషన్ పక్కన చెప్తా ఉంటే మీరు మీ సొంత డెఫినేషన్ ఇచ్చేసి అన్నీ వేసేసుకుంటామని చెప్తారా? కుదరదు. ఫొటోస్ విల్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్. ఎవరు గుర్తుపెట్టినా ఇట్స్ అ వార్నింగ్ టు యువర్ గవర్నమెంట్. ధర్మాన ప్రసాదరావు గారు, నేను మాట్లాడింది తప్పైతే చెప్పండి, తేల్చేస్తా ఇమీడియట్గా. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చుని రాజీవ్ కుమార్ తో కూర్చుని మాట్లాడతా. ఇవ్వండి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్, దమ్ముంటే ఇవ్వండి. రేపు ఇంకో స్టేట్మెంట్, రాజుగారు నేను పెడతానా వాలంటీర్నే పెడతా అనో స్టేట్మెంట్ ఇవ్వండి. బుక్ అయిపోతారు, అడ్డంగా బుక్ అయిపోతారు. అదే మీ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే మీ ససామాన్ని కానీ ఇవ్వనండి. వాళ్ళ స్వచ్ఛంద సేవకులు వాళ్ళ బూత్తుల్లో ఉంటారు, మా మనుషులుగా పనిచేస్తారని చెప్పండి. దమ్ముంటే చెప్పండి, తుప్పు వదిలిస్తా అని సవినయంగా తెలియజేస్తున్నాను. శ్రీ ధర్మాన గారి ద్వారా అధర్మాన్ని ప్రోత్సహించే వారి పై వారికి ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్, లెట్ us see how you can do it. ఇక ఈరోజు ముగించే ముందు ఈ నెల 28వ తారీఖు తెలుగుదేశం జనసేన నా పార్లమెంట్లో తాడేపల్లిగూడెం సమీపాన ఉన్న పత్తిపాడు గ్రామంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఈలోగా నా ఉద్దేశంలో మరి ఆల్రెడీ ఎన్డీఏలో జనసేన ఉంది, ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అయింది కాబట్టి టు వర్క్ టుగెదర్. భారతీయ జనతా పార్టీ కూడా మరి ఆ సమయానికి పొత్తులు తేల్చుకొని ఉంటుందని మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఈ పొత్తుల కోసం మరి ఎన్డీఏలో ఉన్న వ్యక్తిగా మరి నేను చివాట్లు కూడా తిన్నాను, నేను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. బహుశా ఆయన వెళ్ళే ఉండొచ్చు. 28వ తారీఖులోగా ఇదంతా ఒక కొలిక్కి వచ్చేసి ఈ ఇద్దరితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా మరి అక్కడ ఉంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నా. నేను వస్తున్న ఆ మీటింగ్కి, నా నియోజకవర్గంలో జరిగే ప్రతిపక్ష కూటమి మీటింగ్కి పాలకపక్షంలో ఉన్న ప్రతిపక్షమైన నేను ఆ మీటింగ్లో ఉంటాను స్టేజ్ మీద. ఈలోగా ఇవ్వాల్సిన కంప్లైంట్లన్నీ ఇచ్చేసి మేబీ ఇవాళ రేపు ఈ దిక్కుమాలిన పార్టీకి నా రాజీనామా పత్రం సమర్పిస్తాను. అలాగే నా ఎంపీకి సో కూటమి తరఫున ఐఎమ్ గోయింగ్ టు
కంటెస్ట్. జగన్మోహన్ రెడ్డి ఏం రాసుకుంటారో రాసుకోండి మీ పేపర్లో. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఎవ్వరూ ఊహించక ముందే చెప్పా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని. ఈ 3 పార్టీల నాయకుల కన్నా ముందే చెప్పా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని. నాకేం పెద్ద సత్యబాబు గారిలాగా భవిష్యత్తు జ్ఞానం తెలిసి కాదు నేను చెప్పింది. నాకున్న ఇన్ఫర్మేషన్తోనే చెప్పా, కన్ఫర్మేషన్తోనే చెప్పా. అంచేత ఎవరు ఇక్కడ ఎరిపప్పు కాదమ్మా. 3 కలిసే ఉంటారు. నేను కూటమి అభ్యర్థిగా అప్పటికే అఫీషియల్గా అనౌన్స్ అయినా అవ్వకపోయినా ఐఎమ్ దేర్ అసలు, అండ్ ఐ విల్ బి దేర్ యాజ్ ఎ క్యాండిడేట్. పార్టీ సస్పెన్స్ అప్పటికి తేలిపోతుంది, తేలకపోతే ఇంకో 2 రోజులు పడుతుంది. తేలితే ఫలానా పార్టీ అభ్యర్థిగా కూటమి తరఫున, తేలకపోతే కూటమి తరఫున అభ్యర్థిగా, గుర్తేదో ఇంకా అప్పటికి తెలియని వ్యక్తిగా నేను ఉంటున్నా. ఆ మీటింగ్లో ఉంటా. ప్రజలందరూ చాలా పార్టీ అభిమానులు, 3 పార్టీల అభిమానులు, నా అభిమానులు, నన్ను ప్రేమించే, నన్ను అభిమానించే న్యూట్రల్ ఓటర్స్ చాలా పెద్ద శాతం ఉంది. ఎందుకంటే నేను ఏ పార్టీలో లేను ఇప్పుడు దాకా, ఈ చెత్త పార్టీలో కాక. బట్ నాకంటూ నన్ను ప్రేమించేవారు ఉన్నారు. వారందరూ కూడా ఆ మీటింగ్కి హాజరై ఆ సభని దిగ్విజయం చేయాలని, 2 లక్షల మంది వస్తే 10 లక్షల మంది వచ్చారని చెప్పుకుని మురిసిపోయే రాఫ్తాడ్ మీటింగ్ని మన మీటింగ్ రఫాడించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు